పిల్లల్లో దాగున్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు అనంతపురం నగరంలో నంబర్ 2 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించారు. ప్రతి విద్యార్థుల్లో ఒక ప్రత్యేకమైన ప్రతిభా పాఠవాలు దాగి ఉంటాయి. అలాంటి ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారిలో దాగి ఉన్న ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రోత్సహించినట్లయితే అలాంటి వారు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు మార్గం సుగమం అవుతుందని ఈ కార్యక్రమం రుజువు చేస్తోంది. అనంతపురం నగరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ 2లో పి లోక్ సాయి అనే విద్యార్థి ఎలక్ట్రానిక్ విభాగంలో వేగంగా విస్తరిస్తున్న మార్పు చెందుతున్న ప్రపంచంతో పోటీ పడుతూ అతి పిన్న వయసులోనే ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రూపొందించాడు. ముఖ్యంగా జాతీయ రహదారుల విస్తరణతో వాహనాల వేగం పెరగడం కారణంగా ప్రమాదాలు అధిక స్థాయిలో పెరిగాయి. ప్రమాదాలను నిర్వహించేందుకు అరికట్టేందుకు ఆ విద్యార్థి సెన్సార్లను వినియోగించి ఆటోమేటిక్గా వాహనం దారి మళ్లించుకొని ప్రమాదాన్ని అరికట్టేందుకు రూపొందించిన ఎలక్ట్రానిక్ డివైస్ అక్కడ ఉన్న తల్లిదండ్రులకు కొత్త ఆలోచన ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. అలాగే అమ్మాయిలు అత్యవసర సమయాల్లో శత్రువుల నుండి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు రూపొందించిన ఎలక్ట్రానిక్ షాక్ ద్వారా ఎదుటి వ్యక్తిని ప్రాణాపాయం లేకుండా స్పృహ కోల్పోయేలా చేసే ఎలక్ట్రానిక్ పరికరం విశేషంగా ఆకట్టుకుంటుంది. Good morning everyone. My name is P. Loksa. I'm studying 8th class section JHS number 2 Olton Anantapuram. ఈరోజు మెగా పీడిఎం అనే ప్రోగ్రామ్ ద్వారా మేము స్కూల్లో ఉండే ఏడిఎల్ ల్యాబ్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాజెక్ట్ని అనేది తయారు చేసినాము. ఎలా అంటే అల్ట్రాసోనిక్ సెన్సారు, ఆర్డినో, మోటార్ డ్రైవరు, మోటార్స్ యూస్ చేసి ఈ ప్రాజెక్ట్ని అనేది తయారు చేసినాము. ఈ ప్రాజెక్ట్స్ ఎలా అంటే ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైనా మనం కార్ స్పీడ్ డ్రైవ్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఏదైనా వెహికల్ అడ్డం వస్తే సడన్ బ్రేక్ అనేది పడదు అనమాట. మనకి ఎప్పుడైతే ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డం లాగానే మనకు ఆటోమేటిక్గా డైరెక్షన్ చేంజ్ చేసుకొని ఆటోమేటిక్గా అదే తిరుక్కొని చేంజ్ చేసుకొని వెళ్ళిపోతుంటుంది అనమాట. అల్ట్రాసోనిక్ సెన్సార్ని యూస్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ నేను తయారు చేసినాం. ఈ ప్రాజెక్ట్ సార్ ఇది ఎలా పనిచేస్తుందంటే మనం 3.7 volts నుంచి హై వోల్ట్ అనేది జనరేట్ చేస్తాం సార్. దీని నుంచి మనుషులకి ఏం ప్రమాదం అనేది ఏమి ఉండదు సార్. ఎప్పుడైతే ఇది ఎవరైనా అమ్మాయిల మీద అత్యాచారాలు అట్లా ఏమైనా పాల్పడినప్పుడు ఎప్పుడైతే ఈ షాక్ అనేది ఇస్తామో ఎప్పుడైతే ఇస్తామో ఆటోమేటిక్గా స్ప్రో తడి కింద పడిపోతారు. అప్పుడు మన మాట నుంచి వెళ్ళిపోవచ్చు. మన లైఫ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, మన లేడీస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. ఇది సార్ ఇదేంటంటే మామూలుగా ఇది బైక్స్లో యూజ్ చేసుకోవచ్చు, కార్లలో యూజ్ చేయొచ్చు సార్. ఎక్కువ డెఫ్ అండ్ డెమ్ పిల్లలు ఉంటారు కదా సార్, మేము దాన్ని చూసి ఇది అనేది తయారు చేసినాం సార్. ఇది ఎట్లా అంటే ఎప్పుడైతే మనకి వెనకాల ఇది సౌండ్ సెన్సార్ సార్, ఎప్పుడైతే ఇది బ్యాక్ సైడ్ పెట్టింటాం సార్. ఎవరైనా ఇప్పుడు డెఫ్ అండ్ డెమ్ పిల్లలకి చెవులు వినిపిను అట్లా ఉంటాయి కదా సార్. ఎప్పుడైతే మనం ఇక్కడ హార్న్ కొట్టినా ఏమైనా సౌండ్ చేసినా కూడా మనకి ఇలా లైట్స్ అనేది గ్లో అవుతాయి సార్. అప్పుడు ముందర డ్రైవర్ అనేది ఆ లైట్స్ని బేస్ చేసుకొని ఎవరో వెనకాల హార్న్ కొడుతున్నారు అని చెక్ చేయొచ్చు సార్. ఇది డెఫ్ అండ్ డెమ్ పిల్లలకు చాలా యూజ్ అవుతుంది సార్.